హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మొల్లా శివయ్య భార్య మొల్లా స్వర్ణలత, ఆవిడకి మన ఛానల్ గురించి తెలిసి ఆవిడ ఒక విషయంలో చాలా బాధపడ్డారంట. అది ఎందుకు బాధపడ్డారు అంటే, అసలు ఈ స్కీములు, స్కామ్లు వీటన్నిటి వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఆవిడే అనమాట. సో మొత్తం నేను చేస్తే క్రెడిట్ వాళ్ళ భర్త మళ్ళా శివయ్యకి ఇస్తున్నందుకు, ఆయనకి ఎక్కువ పాపులారిటీ వస్తున్నందుకు ఆవిడ చాలా బాధపడుతున్నారంట. సో అందుకని చెప్పేసి నేను విన్నాను ఆ విషయం. విని ఆమె కష్టంకి తగ్గ క్రెడిట్ ఆమెకే ఇద్దామని డిసైడ్ అయ్యాను. స్వర్ణలత, నేను విన్నాను, నేనున్నాను, నీ క్రెడిట్ నీకే ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అతను శివయ్య స్టార్టింగ్లో ఇన్వెస్టర్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ చెప్పాడు, అతనే డైరెక్ట్గా చెప్పాడు. ఒకసారి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కారులో వెళ్తుంటే ఎవరో ఒక అతను ఫోన్ చేసి, నా దగ్గర 2 కోట్ల డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పాడంట. చెప్తే అప్పుడు వాళ్ళ వైఫ్ స్వర్ణలత ఉండి, మీరు ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళకే ఫేవర్ చేసి వాళ్ళ డబ్బుల్ని ఇంకా ఇంకా పెంచుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మీ స్టూడెంట్స్, వాళ్ళను ఉద్ధరించవచ్చు కదా మీరు అని చెప్పి సలహా ఇచ్చిందంట. సలహా ఇస్తే ఆ సలహాని ఈయన ఇంప్లిమెంట్ చేసి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు స్టార్టింగ్లో అందరికీ చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని అందరికీ టోపీ పెట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అందరి ఫ్యామిలీస్ సఫర్ అయ్యేలా చేశారనమాట. సో ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారి మొల్లా స్వర్ణలత. అలా అని వాళ్ళ హస్బెండే చెప్పాడు అందరికీ. ఈ విషయం అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మొల్లా స్వర్ణలత. ఇంకా ఆమె గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఒక లేడీ ఇన్వెస్టర్ ఉన్నారు, మాకు తెలిసిన లేడీ ఇన్వెస్టర్. ఆవిడ ఒకసారి ఆవిడ అమౌంట్ అడగటానికి వెళ్తే ఆవిడనంట ఈ స్వర్ణలత నిన్ను చంపి బావిలో వేస్తాను అనిందంట. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఆవిడ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆవిడని బాధలు పెట్టి తిప్పించి డబ్బులు అడగటానికి వచ్చిన ఆవిడ్ని నిన్ను చంపి బావిలో వేస్తాను అందంట. అంత గొప్ప మహామహిళ ఈవిడ. అండ్ ఒక 3-4 ఇన్వెస్టర్స్ కూడా కలిసి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు అడగటానికి వాళ్ళందరి మీద ఉల్టా ఈవిడ కేసు పెట్టింది, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు అని. వీళ్ళు డబ్బులు అడగటానికి వెళ్ళారు, వెళ్తే ఆవిడ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు అని నార్సింగి పిఎస్లో వీళ్ళ మీద ఉల్టా కేసు పెట్టింది. అవన్నీ వేరే వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ మాకు చెప్పారు. నాకు డైరెక్ట్గా ఆవిడతో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళ ఆఫీస్ తీసేసిన తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. నేను మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళాము ఇంటికంటే. వాళ్ళ ఫ్లాట్లోకి మేము ఇప్పటి వరకు వాళ్ళ ఫ్లాట్లోకి అడుగు పెట్టలేదండి. మేము ఎప్పుడు వెళ్ళినా అపార్ట్మెంట్ కింద సెల్లార్లోనే ఉంటాము. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పైనే ఉన్నారు. వాడి కారు ఉంది కిందే. వాళ్ళ వాచ్మెన్ కూడా చెప్పారు మాకు, వాళ్ళు ఉన్నారు సారు మేడం పైనే ఉన్నారు అని. మేము అడిగితే చెప్పారు ఉన్నారా అంటే. ఫోన్ చేస్తే వాడు నేను లేనని చెప్పాడు. లేనని చెప్తే కొంచెం మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. కొంచెం సేపటికి వాళ్ళ కొడుకు వచ్చాడు, బయట నుంచి వచ్చి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి స్వర్ణలత ఆవిడ కొడుకు ఇద్దరు కిందకు వచ్చేసి వెళ్ళిపోయారు. నేను అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆవిడని అంటే ఫేస్ కూడా చూడలేదు. ఆవిడ లిఫ్ట్లోంచి దిగి అలా వెళ్ళిపోయారు. నేను బ్యాక్ నుంచి చూశాను. నేను ఇప్పటివరకు ఆవిడ ఫేస్ కూడా చూడలేదు డైరెక్ట్గా, ఫొటోస్లో చూశానులేండి ఆవిడని. సో ఆయన్ని అంటే వాళ్ళ భర్తని ఇంట్లో పెట్టి తాళం వేసేసి భార్య కొడుకు ఇద్దరు జంపు. మేము అక్కడే ఉన్నాము, మార్నింగ్ వెళ్ళాము, నైట్ వరకు ఉన్నాము.
అండ్ మాకు అక్కడ కార్ అక్కడే ఉంది, వాడు పైన ఉన్నాడని కన్ఫర్మ్. అప్పుడు లాస్ట్ ఇయర్ మేలో ఎగ్జాక్ట్గా వెళ్ళింది. అప్పుడు మంచి ఎండాకాలం, ఎండ బాగా ఉంది. మేము పొద్దునుంచి రాత్రి వరకు అంత ఎండలో అక్కడ కింద సెల్లార్లో కూర్చుంటే వాళ్ళిద్దరేమో జంపు, వీడేమో ఇంట్లో ఏసీ వేసుకొని పడుకున్నాడు. అక్కడ ఏసీ రన్ అవుతుంది తెలుస్తుంది వాళ్ళ ఫ్లాట్ నుంచి. ఆ ఏసీ వాటర్ కిందకి పడుతున్నాయి, మాకు అక్కడంతా క్లియర్గా తెలుస్తుంది వాడు ఉన్నాడు అని. మొగుడిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిన మహాపతివ్రత. సామెత ఉంది ఇదివరకు, ఏంటంటే ఒక సామెత ఉంది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. బహుశా ఇలాంటి పతివ్రతలకి సంబంధించే వచ్చినాయేమో ఇలాంటి సామెతలు అని నాకు అనిపించింది ఆ రోజు. స్వర్ణలత, నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు శివయ్య రిలీజ్ చేసిన వీడియోలో ఒక విషయం నువ్వు విన్నావో లేదో, నీకు అంత తీరుకుందో లేదో, ఎందుకంటే నువ్వు అసలే నీ మొగుడు సంపాదించిన డబ్బులతోటి నీ మొగుడికి కూడా తెలియకుండా ఆస్తులు కొనడంలో చాలా బిజీగా ఉంటుంటావు కదా. నువ్వు మరి నీ మొగుడు రిలీజ్ చేసే వీడియోలు చూస్తావో లేదో, నా వీడియో అయితే చూస్తావని నాకు గట్టి నమ్మకం, అందుకనే చెప్తున్నాను. ఏమన్నాడంటే ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో ఒక ఆడదాని గురించి, మగవాడు ఎవడైనా సరే అందం అనే విషయము ఒక్క పెళ్ళానికి మాత్రమే వాడాలి. పరాయి ఆడవాళ్ళలో అందం చూడకూడదు. ఎవడు చూశాడంటే వాడు మనిషి కాదు, మగాడు కాదు. అసలు పెళ్ళాం మాత్రమే అందం అంటే, పరాయి వాళ్ళ ఆడదానిలో అమ్మతనం చూడాలి. ఆడతనం చూస్తే వాడు పశువు అని అర్థం, మనిషి కాదు. సో నీ మొగుడికి అది చెప్పుకో. థ్యాంక్ యూ ఆల్.